సో రైట్ లెట్స్ స్టార్ట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ముందుగా నేను మీకు ఈరోజు ఉన్నటువంటి ఏమేమి ఇష్యూస్ మీద మనం మాట్లాడతాం అనేది ఒకసారి మీకు చూపిస్తా. ఆ తర్వాత మనం ఒక్కొక్క దాని మీద క్లారిటీగా డెప్త్గా దాని మీద డిస్కస్ చేద్దాం. ముందుగా ఇంపార్టెన్స్ ఆఫ్ ది డే చూస్తాం మనం. పర్పుల్ డే ఉంది. అదేవిధంగా మనకు చూసుకుంటే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఇండిపెండెన్స్ డే కూడా 26 మార్చి రోజే ఉంటుంది. దాని గురించి కూడా పూర్తి వివరాలు చాలా క్లియర్గా చూస్తాం. తర్వాత బ్లాక్ కార్బన్ ఈ మధ్య కాలంలో వార్తల్లో ఎందుకుంది, లోక్సభలో దీనిపై చర్చ ఎందుకు జరిగింది, దాని మీద కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇండియా ర్యాంక్ 24th ఇన్ ఫ్రీ స్పీచ్ ఎమాంగ్ 33 కంట్రీస్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇండియాలో ఎలా ఉంది అది కూడా మనం చూస్తాం. అదేవిధంగా ఇక్కడ స్టార్టప్ మహాకుంభ్, లార్జెస్ట్ స్టార్టప్ సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది, దాని గురించి కూడా మనం చూస్తాం. అదేవిధంగా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ AIKEYME అంటే ఏంటి, దేనికి సంబంధించి అది కూడా చూస్తాం. రష్యా ఉక్రెయిన్ ఫైనల్గా డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో సీజ్ ఫైర్ డీల్ కుదిరింది, దాని గురించి తెలుసుకుంటాం. జస్టిస్ వర్మ ట్రాన్స్ఫర్కి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో అడ్వకేట్లు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు, దాని గురించి కూడా చూద్దాం. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 నిన్న రాత్రి చేసిన దుమారం ఏంటి, దాని గురించి కూడా మనం ఒకసారి చూడడం జరుగుతుంది. సో ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈ అంశాలు మనం ఇవాళ మాట్లాడతాం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చాలా ఉంటాయి, మనకు అవసరం లేని గురించి మనం డిస్కస్ చేసే ఉపయోగం లేదు. కాబట్టే నేను మీకు అవసరమైన చెప్తా ఉన్నా. సో నేను మీకు 2 విధాలుగా ఈరోజు కరెంట్ అఫైర్స్ చెప్తున్నా. ఒకటి, ఈ విధంగా మొత్తం కూడా పెట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. రెండోది, ప్లెయిన్ పేపర్ మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలా కావాలంటే రేపటి నుంచి నేను అలా కంటిన్యూ చేస్తాను. ఓకే, మరి ముందుగా మనం చూసుకుంటే వరల్డ్ పర్పుల్ డే. వరల్డ్ పర్పుల్ డే వచ్చేసి మనకు మార్చి 26 రోజు జరుపుకుంటారు. మరి ఈ వరల్డ్ పర్పుల్ డే దేని గురించి జరుపుకుంటారు అనేది మనం ఒకసారి క్లియర్గా ఇక్కడ చూద్దాం. పర్పుల్ డే, సో ముందుగా చూసుకుంటే మనము పర్పుల్ డేకి సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. పర్పుల్ డే ఎందుకు జరుపుకుంటున్నారు, ఎవరు ముందుగా జరుపుకున్నారు ఏంటి, దాని యొక్క హిస్టరీ ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. పర్పుల్ డే అనేది, ముఖ్యంగా పర్పుల్ డే అనేది ఒక మూర్ఛ వ్యాధికి సంబంధించినటువంటి అవగాహన నిమిత్తము ఏర్పరచబడింది. 2008 సంవత్సరంలో 9 ఏళ్ల కెనడియన్ అమ్మాయి కాసిడీ మెగాస్ అనే కెనడియన్ అమ్మాయి, ఆమెకు మూర్ఛ వ్యాధి ఉంటుంది. ఆ మూర్ఛ వ్యాధి ఉన్నటువంటి అమ్మాయి ఆ మూర్ఛ వ్యాధికి సంబంధించిన దాని మీద అవగాహన పెంచాలి. అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఏంటి, అవన్నీ కూడా చేయాలని చెప్పి కెనడియన్ ఎపిలెప్సీ, దీన్ని ఎపిలెప్సీ అని అంటారు. దీన్ని ఏమంటారు అంటే ఎపిలెప్సీ అని అంటారు. దీన్ని ఎపిలెప్సీ ఇంగ్లీష్లో. కాబట్టి వరల్డ్ ఎపిలెప్సీ డే అని దీన్ని చెప్పారు. సో కెనడియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ అండ్ నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎపిలెప్సీ NFE వీరిద్దరూ కలిసి 2009లో దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. 2009లో దీన్ని. సో మార్చ్ 26. మూర్ఛవ్యాధి అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ రుగ్మత మూర్ఛవ్యాధి ఉన్న వ్యక్తులను మద్దతు ఇవ్వడానికి మరియు ఆ పరిస్థితిపై అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం అనేది వీళ్ళు చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్లో కూడా నేను మీకు ఎవరైనా ఉంటే ఇచ్చాను. దీని PDF కూడా అయాన్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్లో కూడా మీకు ఇచ్చేస్తా. సో నేను బోర్డు మీద చెప్తే నేను కనబడి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇలా మంచి ప్లాన్ చేశాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఒకసారి చూసుకుంటే ప్రతి సంవత్సరం మార్చి 28న ఈ యొక్క డేని జరుపుకుంటారు. వరల్డ్ ఎపిలెప్సీ డేని అవగాహన పెంచడానికి, ప్రపంచవ్యాప్తంగా దీనిపై అవగాహన పెంచడానికి. దీని యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల పట్ల సానుభూతి చూపడం, దానికి సంబంధించిన సమాజంలో ప్రజలంతా అపోహలను తొలగించడం, దాని గురించి చేస్తారు. అసలు మరి మూర్ఛ వ్యాధి అంటే ఏంటి, ఎపిలెప్సీ అంటే ఏంటి అని అంటే ఇదొక నాడీ సంబంధిత రుగ్మత అండి. ఇదొక నర్వ్స్కు సంబంధించిన బ్రెయిన్ రిలేటెడ్ వ్యాధి. ఇది ఈ నాడీ వ్యవస్థ ఏతుందో దీనికి సంబంధించి మెదడులోని అసాధారణ విద్యుత్ మెదడులోని విద్యుత్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఏదైతే మనకు వస్తుందో దానికి సంబంధించి
మూర్ఛలకు కారణమవుతాయని చెప్తుంది. ఇది ఏ వయసు వారికైనా సంభవించవచ్చు. మరి పాతకాలంలో మనం చూసుకుంటే ఈ యొక్క మన వైద్య పితామహుడిగా పరిగణనలో ఉండేటువంటి హిప్పోక్రేట్స్ 460 నుంచి 370 BCE వరకు దీనిని మెదడు రుగ్మతగా గుర్తించారు. మరి పూర్వకాలంలో మూర్ఛ, ఆధ్యాత్మికత లేదా దీనిని మనం ఏమనే వాళ్ళం అంటే దైవిక శక్తులతో ముడిపడి ఉండేది అని చెప్పి వాళ్ళు భావించేవాళ్ళు. ఎందుకంటే ఇది వచ్చిన వాళ్ళు మొత్తము కూడా వాళ్ళు మన ఆలోచనలో లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది దాన్ని దయ్యం పట్టిందని కొంతమంది అంటారు, ఇంకొక మంది పిచ్చలేసిందని కొంతమంది అంటారు, ఇంకొక మంది ఇంకేదో ఎన్నో రకాల పేర్లు. కానీ ముఖ్యంగా ఇది దేని గురించి జరుగుతుందంటే బ్రెయిన్ ఇంజురీ వల్ల కావచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, స్ట్రోక్ ఆర్ బ్రెయిన్ ట్యూమర్ వల్ల కావచ్చు, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వల్ల ఇది రావచ్చు, ఆక్సిజన్ డిఫిషియన్సీ ఎట్ ద టైమ్ ఆఫ్ మనం ఎప్పుడైతే కడుపులో ఉంటామో ఆక్సిజన్ డిఫిషియన్సీ వల్ల బై బర్త్ కూడా ఇది రావచ్చు, ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, డ్రగ్స్ కన్సంప్షన్ చేసిన వాళ్ళకు కూడా ఈ వ్యాధి అనేది రావచ్చు అని చెప్తున్నారు. అయితే మరి దీనికి ప్రివెన్షన్ ఏంటి అంటే రెగ్యులర్గా దీనికి మెడికేషన్ చెకప్స్ చేస్తూ ఉండాలి, జాగ్రత్తగా సరిపోయేంత నిద్రపోవాలి. అదేవిధంగా చూసుకుంటే మనము ఎపిలెప్సీ వచ్చే ఏవైతే విషయాలు ఉంటాయో ఒకటేసారి లైట్ ఫ్లాష్లకు వెళ్ళడం కావచ్చు, నిద్ర లేకుండా ఉండడం కావచ్చు, అలాంటివి ఉంటే వాటిని అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్, డ్రగ్స్ను కూడా అవాయిడ్ చేయాలి. ఓకే, ఎపిలెప్టిక్ పేషెంట్స్ షుడ్ అవాయిడ్ ఈ పేషెంట్స్ స్విమ్మింగ్ మరియు డ్రైవింగ్ ఎలోన్ చేయడం కూడా అవాయిడ్ చేయాలి. అలా చేస్తే దాన్ని వాళ్ళు ప్రివెంట్ చేసుకోవచ్చు. మరి ఇదే రోజు మనము బంగ్లాదేశ్కు సంబంధించి ఇండిపెండెన్స్ డే కూడా జరుపుకుంటున్నాం. ఓకే, 1947లో యాక్చువల్గా బంగ్లాదేశ్, పాకిస్తాన్ మన అఖండ భారతంలో ఉన్నప్పుడు వీరిద్దరూ కూడా మన దగ్గర నుంచి విడిపోవడం జరిగింది. పార్టీషన్ ఎప్పుడు జరిగింది? 1947లో పార్టీషన్ జరిగింది. బంగ్లాదేశ్ ఏమో ఈస్ట్ పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ ఏదైతుందో అది వెస్ట్ పాకిస్తాన్లో భాగంగా ఉన్నాయి. అయితే అప్పుడు ఈ రెండు రీజియన్స్కి సంబంధించి కూడా ఒకటే కంట్రీ పాకిస్తాన్ అనే కంట్రీగా ఇవి ఉండే. అయితే ఇది ఏమైపోయిందంటే ఈస్ట్ పాకిస్తాన్ మొత్తం కూడా వివక్షకు గురైంది, డిస్క్రిమినేషన్కు గురైంది. పొలిటికల్గా కావచ్చు, ఎకనామికల్గా కావచ్చు, కల్చరల్లీ కావచ్చు, డిస్క్రిమినేషన్కి గురైంది. సో అప్పుడు ఈ యొక్క బంగ్లాదేశ్ అనేది అక్కడ వాళ్ళకు వైరుధ్యం అనేది ఏర్పడ్డది ఈస్ట్ మరియు వెస్ట్ మధ్యలో. దానికి సంబంధించి 9 నెలల పాటుగా ఒక విముక్తి యుద్ధం అనేది అక్కడ జరిగింది. మార్చ్ 26, 1971 సంవత్సరం తర్వాత డిసెంబర్ 16, 1971 బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి స్వాతంత్రం పొందింది. అయితే ప్రకటించిందేమో మార్చ్ 26, 1971 ప్రకటించారండి. ఇది స్వతంత్రం మీకు ఇస్తున్నామని చెప్పి రేడియో ద్వారా ప్రకటించడం జరిగింది. రేడియోలో ప్రకటించడం జరిగింది. ఆ రేడియోలో ప్రకటన ఏ రోజుతో వచ్చిందో ఆ రోజు 26, 1971. కాబట్టి ఇదే రోజును వాళ్ళు స్వతంత్రం వచ్చినట్టుగా భావిస్తున్నారు. కానీ నిజానికి పాకిస్తాన్ నుండి స్వతంత్రం పొందింది మాత్రం డిసెంబర్ 16, 1971 పొందారు. మరి తెల్లవారుజామున బంగబంధు షేక్ ముజీబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ స్వతంత్రాన్ని ప్రకటించారు. ఎవరు? షేక్ ముజీబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ స్వతంత్రాన్ని ప్రకటించారు. ఓకే, ఇది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి దారితీసింది. ఓకే, సో ఈ విముక్తి యుద్ధం, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అని కూడా పిలువబడే ఈ యుద్ధం తూర్పు పాకిస్తాన్ అదేవిధంగా పశ్చిమ పాకిస్తాన్ దళాల మధ్య 9 నెలల పాటు జరిగిందండి. ఆ 9 నెలల పాటు జరిగిన ఘర్షణ తర్వాత భారతదేశం నుండి కూడా దానికి సపోర్ట్ వచ్చింది. బంగ్లాదేశ్కి పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది. సపోర్ట్ రావడం వల్లనే ఇది డిసెంబర్ 16, 1971 పాకిస్తాన్ సైన్యం, భారత సైన్యం మరియు ముక్తి బాహిని బంగ్లాదేశ్ విముక్తి దళాలు ఏవైతే ఉన్నాయో సంయుక్త దళాలకు లొంగిపోయాయి. యుద్ధం ముగింపు మరియు బంగ్లాదేశ్ ఆవిర్భావాన్ని సూచిస్తుంది. అప్పుడు యుద్ధం ఆగిపోయింది. యుద్ధం ఆగిపోయిన వెంటనే బంగ్లాదేశ్ అనేది స్వతంత్ర దేశంగా మారిపోయింది. ఓకే, విజయోత్సవ దివస్గా వీళ్ళు డిసెంబర్ 16 చేసుకుంటారు బంగ్లాదేశ్ వాళ్ళు.
కానీ స్వతంత్ర దినోత్సవంగా మాత్రం మార్చ్ 26నే వీళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఓకే. అయితే కొన్ని విషయాలు మీకు ఇక్కడ నేను చెప్పాలి. ఈ బంగ్లాదేశ్ అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి మూడు వైపులా కూడా దీనికి భారతదేశము బార్డర్గా ఉందండి. ఓకేనా. భారతదేశం మూడు వైపులా కూడా బార్డర్గా ఉంది. ఇక్కడ మూడు వైపులా కూడా భారతదేశం బార్డర్గా ఉంది. అది వెస్ట్ సైడ్ కావచ్చు, అదేవిధంగా నార్త్ సైడ్ కావచ్చు, అండ్ ఈస్ట్ సైడ్, ఈ మూడు సైడ్లు కూడా భారతదేశం. ఇది ప్రపంచంలోనే 5వ అతిపెద్ద బార్డర్ అండి. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద బార్డర్ ఇది. అదేవిధంగా ఇంకా మనం చూసుకుంటే ఈ బార్డర్ ఎంత ఉందంటే 4096 కిలోమీటర్లు అండి. 4096 కిలోమీటర్లు. బంగ్లాదేశ్కి అతిపెద్ద బార్డర్ సరిహద్దు భారతదేశమే. ఓకేనా. అదేవిధంగా కొంత మయన్మార్ కూడా ఉంటుంది. మయన్మార్, ఈ ప్లేస్లో మయన్మార్ ఉంది చూడండి, ఇక్కడ కనబడుతుంది మీకు. ఈ మయన్మార్ అనేది కేవలం 271 కిలోమీటర్స్ మాత్రమే సరిహద్దుగా కలిగి ఉంటుంది. ఓకేనా. అయితే సౌత్ వైపు మొత్తము కూడా ఇదంతా కూడా బే ఆఫ్ బెంగాల్ అండి. ఇదంతా కూడా బే ఆఫ్ బెంగాల్. ఓకే. ఇదంతా కూడా బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం అని అంటాం కదా, బంగాళాఖాతం అది మొత్తం కూడా సౌత్ సైడ్. అది ఎంత ఉందంటే 580 కిలోమీటర్స్ తీర ప్రాంతం దానికి ఉంటుంది. ఓకేనా. ఇది ముఖ్యంగా మనము కొన్ని విషయాలు చూసుకోవాల్సిన విషయాలు. ఓకే. మరి ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే మన ఇండియాకి మరి బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి ఎన్ని తీర ప్రాంతాలు ఉన్నాయి మన ఇండియాకి అని అంటే 4 స్టేట్స్, మన భారతదేశానికి 4 స్టేట్స్ బంగాళాఖాతం తీర ప్రాంతంగా ఉన్నాయి. 4 స్టేట్స్ ఉన్నాయండి. ఓకేనా. ఏంటి అవి వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఒడిస్సా కావచ్చు, అదేవిధంగా ఏపీ కూడా మనది ఇక్కడ ఉంటుంది. ఏపీ ఈ సైడ్లో ఉంటుంది కదా, ఏపీ కూడా కావచ్చు, అండ్ తమిళనాడు కూడా బంగాళాఖాతం బార్డర్లో మనకు ఉన్నాయి. ఓకేనా. మరి అతిపెద్ద తీరరేఖ ప్రాంతం కలిగి ఉన్న స్టేట్ ఏంటి అంటే గుజరాత్. ఇక్కడ ఉంది గుజరాత్. ఓకే. అతిపెద్ద తీరరేఖ ప్రాంతం ఉంది. దాదాపుగా ఇది ఎంత ఉంటుందంటే 1600 కిలోమీటర్లు ఉంటుందండి. 1600 కిలోమీటర్లు ఉంటుంది. ఓకేనా. ఇలా మనం ఈ యొక్క బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి కొన్ని మనకు సంబంధించిన అంశాలు కూడా మనం చూసుకోవచ్చు. ఓకే. చలో నెక్స్ట్ కొన్ని జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనము బంగ్లాదేశ్ యొక్క అఫీషియల్ నేమ్ వచ్చేసి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్, క్యాపిటల్ వచ్చేసి ఢాకా, అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి బెంగాలీ, బంగ్లా కూడా చెప్తాం. కరెన్సీ వచ్చేసి టాకా, బంగ్లాదేశీ టాకా. గవర్నమెంట్ వచ్చేసి పార్లమెంటరీ డెమోక్రసీ, సేమ్ మనలాగానే ఉంటుంది. ఓకే. దీని ప్రెసిడెంట్ వచ్చేసి మొహమ్మద్ షహాబుద్దీన్. యాజ్ ఆఫ్ 2025 మొహమ్మద్ షహాబుద్దీన్. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మనం చూసినట్టయితే ఈ షేక్ హసీనా ఎవరుతున్నారో వీరు ఇప్పుడు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా లేరు. ఈ ప్రైమ్ మినిస్టర్ ప్లేస్ యాక్చువల్గా వేకెంట్గా ఉంది. ఇది ఆగస్ట్ నెల 5th 2024 నుంచి ఫోర్స్డ్ రాజీనామా చేసి ఈ హసీనా ఎవరైతే ఉన్నారో అంటే లాంగెస్ట్ సర్వైవ్డ్ ప్రైమ్ మినిస్టర్ యాక్చువల్గా చెప్పాలంటే ఆ దేశానికి. కానీ 5th ఆగస్ట్ 2024 నాడు బలవంతంగా ఫోర్స్డ్ రెసిగ్నేషన్ ఇచ్చేసి మన ఇండియాకి పారిపోయి వచ్చేసింది. అక్కడ వ్యతిరేకత చాలా తీవ్రంగా రావడం వల్ల. అయితే ప్రజెంట్ మరి ఇక్కడ ఎవరున్నారు సార్ అంటే ప్రజెంట్ ఇక్కడ ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్, యాక్చువల్గా ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ సీట్లో లేరు, కానీ ఇన్ఛార్జ్ ప్రైమ్ మినిస్టర్ లాగా, అడ్వైజరీ టు ద గవర్నమెంట్ లాగా ఉన్నారు. అతని పేరు వచ్చేసి మొహమ్మద్ యూనుస్ అండి. మొహమ్మద్ యూనుస్ అతని పేరు. ఓకేనా. ఇతను నోబుల్ అవార్డు గ్రహీత అండి. ఇతను నోబుల్ ప్రైజ్ గ్రహీత. ప్రజెంట్
వీరు ఉన్నారు అక్కడ ఇన్ఛార్జ్ లాగా. దీని ఇండిపెండెన్స్ వచ్చేసి మనం చూసాం ఫ్రమ్ పాకిస్తాన్. నేషనల్ సింబల్స్ కూడా మనం చూసుకుంటే రాయల్ బెంగాల్ టైగర్, నేషనల్ బర్డ్ ఓరియంటల్ మ్యాక్పై రాబిన్, డోయల్ అంటారు వాళ్ళు. నేషనల్ ఫ్లవర్ వాటర్ లిల్లీ, నేషనల్ ట్రీ వచ్చేసి మ్యాంగో ట్రీ. నెక్స్ట్ మనం చూసుకుంటే బ్లాక్ కార్బన్. లోక్సభలో దీనిపై చాలా చర్చ జరుగుతూ ఉంది. ఈ బ్లాక్ కార్బన్ అంటే ఏంటి అనేది ఒక్కసారి మీకు అర్థం కావాలి. బ్లాక్ కార్బన్ అనేది ఒక చిన్న కాలుష్య కారకం, అంటే కాలినటువంటి ఒక కాలుష్య కారకముల ఏర్పడేటువంటి చిన్న చిన్న ఏమంటారు వాటిని, చిన్న చిన్న స్ప్రింకిల్స్ అనుకోండి. సో అయితే ఇది కార్బన్ డైఆక్సైడ్ తర్వాత రెండవ అతిపెద్ద భూగర్భ తాపత్రయాన్ని పెంచే మూలకం బ్లాక్ కార్బన్. కార్బన్ డైఆక్సైడ్ అనేది అతి విషపూరితమైనటువంటి కాలుష్యం అండి. కార్బన్ డైఆక్సైడ్ ఏదైతుందో, కార్బన్ మోనాక్సైడ్ వచ్చేసి అతి విషపూరితమైంది. అయితే ఇది కార్బన్ డైఆక్సైడ్ తర్వాత అతిపెద్ద భూగర్భ అంటే భూగర్భంలో మన గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి వేడిని పెంచడానికి మూలమయ్యేటువంటి బ్లాక్ కార్బన్ అనేది. ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలతో భిన్నంగా బ్లాక్ కార్బన్ తక్కువ కాలమే ఉంటుంది. ఇది కొన్ని డేస్ నుంచి వీక్ వరకు మాత్రమే దీని యొక్క జీవితకాలం ఉంటుంది. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. ఇది స్థానికంగా ప్రభావాన్ని చూపించే కాలుష్య మూలకం. దీన్ని వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ 50% గ్లోబల్ వార్మింగ్ ఈ బ్లాక్ కార్బన్ వల్లనే వెలువడుతుందంట. మరి పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల సహాయ మంత్రి బ్లాక్ కార్బన్ నియంత్రణకు తీసుకుంటున్నటువంటి వివిధ చర్యలను లోక్సభలో వివరించారండి. రీసెంట్గా లోక్సభలో వివరించారు. సో ఇస్రో ఏదైతే ఉందో, ఇస్రో ఇక్కడ బయోస్పియర్ ప్రోగ్రామ్ కింద భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏరోసోల్ పరిశీలన కేంద్రాల నెట్వర్క్ను నిర్వహిస్తుంది. దీన్ని మొత్తం కూడా, ఈ పరిశోధన కేంద్రం మొత్తం కూడా ఇస్రో ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో బ్లాక్ కార్బన్ మాస్ కాన్సంట్రేషన్ ఒక ప్రధాన పారామీటర్గా అంచనా వేయడం జరిగింది. ఇదేం జరుగుతుంది అనేది మీకు ఒకసారి నేను మీకు దీని గురించి కొంత క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తా. ఓకేనా. ఈ బ్లాక్ కార్బన్ వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ ఇది ఏం చేసిందంటే, ఇక్కడ క్లీన్ ఎయిర్ అండ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ ఒక అధ్యయనం చేసింది. ఇది ఏంటంటే, ఈ బ్లాక్ కార్బన్ ఏతుందో ఇది వాతావరణంలో మార్పులకు ఈ మధ్యలో మనకు జరిగే వాతావరణ మార్పులు ఏవైతున్నాయో ఆ వాతావరణ మార్పులలో ఇది కీలక పాత్ర వహిస్తుందండి. ఇది కీలక పాత్ర ఈ బ్లాక్ కార్బన్ మాత్రమే వహిస్తుంది. సో గ్లోబల్ వార్మింగ్కి ఇంతకుముందే చెప్పాక, గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి 50% ఎఫెక్ట్ దీనివల్లనే ఉంది. ఇది ముఖ్యంగా మనం చూసుకుంటే, ఇది మన హిందూ కుష్ అండ్ హిమాలయ పర్వతాలు ఏవైతే ఉన్నాయో, ఈ హిమాలయ పర్వతాలకు సంబంధించి అటువంటి ఈ సున్నితమైనటువంటి వీటికి సంబంధించిన సున్నితమైన పర్యావరణ వ్యవస్థలను ఇది చాలా ముప్పుగా మారిపోతుంది. ఇది చాలా సున్నితమైన, ఇవన్నీ కూడా మీకు తెలుసు, ఇవన్నీ హిమ పర్వతాలు. ఓకే.
ఈ వేడి ఏదైతే ఉందో, ఈ బ్లాక్ కార్బన్ ఏర్పాటు చేసేటువంటి వేడి వల్ల ఈ హిమ పర్వతాలు ఏవైతున్నాయో వీటికి పెను ముప్పు పొంచి ఉంది మనకు. అర్థమవుతుందా? ఇది ముఖ్యంగా ఇది ఏంటంటే ఇది నూనె, అదేవిధంగా బయోఫ్యూయల్స్ అండ్ బయోమాస్ అంటే జైవ ఇంధనం కావచ్చు, జీవ ఇంధనం కావచ్చు. ఇవి ముఖ్యంగా PM2.5 అంటే సూక్ష్మ కణాల్లో ఒక భాగం అండి. సూక్ష్మ కణాలాగా చిన్న పార్టికల్స్ లాగా ఇది ఉంటుందండి. చిన్న పార్టికల్స్ లాగా ఇది ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే ఇది ఇంధనం ఉంటుందిగా, మన ఇంధనం కావచ్చు, మన డీజిల్ కావచ్చు, కాలిన తర్వాత మన ఇటుక ఇవన్నీ ఉంటాయి కదా, మనం ఇటుకల బట్టీలు ఉంటాయి కదా, ఇటుక బట్టీలో నుంచి వెలువడేటువంటి కాలిన తర్వాత పొగ కావచ్చు. ఓకే, కొన్ని ఫ్యాక్టరీస్కి సంబంధించినటువంటి వాటిలో నుంచి వచ్చే పొగలు కావచ్చు. దీనివల్ల ఇది ముఖ్యంగా ఈ బ్లాక్ కార్బన్ అనేది వెలువడుతుంది. ఓకేనా? ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది హిందూకుష్ హిమాలయాల్లో ఇది 45% నుంచి 66% వరకు బ్లాక్ కార్బన్ అనేది ఉంటుందండి. అంతేకాకుండా మనం ఒక్కసారి చూసుకుంటే 2001లో 8 మిలియన్ అండి, 8 మిలియన్ ప్రీమెచ్యూర్ డెత్స్ జరిగినాయి. ప్రీమెచ్యూర్ డెత్స్ ఈ బ్లాక్ కార్బన్ వల్లనే జరిగినాయి అని గణాంకాలు చెప్తున్నాయి. ఈ బ్లాక్ కార్బన్ ఏం చేస్తుందని అంటే ఈ గ్లేసియర్ ఏదైతే ఉందో, మన గ్లేసియర్ కావచ్చు, మంచు కొండలలో కావచ్చు కరిగిస్తుంది. ఇది మనం ఇంతకుముందు చూసినాం. సూర్యకిరణాలు ఏవైతున్నాయో ఇవి వచ్చి సూర్యకిరణాలు ఏవైతున్నాయో ఈ గ్లేసియర్ బ్లాక్ పార్టికల్స్ ఏవైతుంటాయో ఈ కొండల మీద ఈ బ్లాక్ పార్టికల్స్ ఏవైతున్నాయో ఇలా కొండల మీద మనకు ఈ విధంగా ఇవి పేరుకుపోయినప్పుడు ఇక్కడ నుంచి వచ్చేటువంటి సూర్యకిరణాలు ఏవైతుంటాయో అవి యాక్చువల్గా తెల్లగా ఉంటే, ఈ గుట్టలు ఏవైతున్నాయో తెల్లగా ఉంటే మంచు కొండలు, అది తాకిన వెంటనే రిఫ్లెక్షన్ ఇస్తాయి. ఇలా రిఫ్లెక్షన్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. కానీ ఈ బ్లాక్ ఉండడం వల్ల ఇది రిఫ్లెక్షన్ కావట్లేదు. ఇవి ఇక్కడనే దీంట్లోనే ఇంకిపోతున్నాయి. కాబట్టి దీంట్లో వేడి అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అలా వేడి పెరిగిపోవడం వల్లనే మనం చూసాం ఐస్బర్గ్. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్బర్గ్, ఈ ప్రపంచంలో A23A. ఇది సౌత్ వాటర్ నుంచి విడిపోయి పైకి వచ్చేస్తుంది. ఇది సౌత్ వాటర్ నుంచి విడిపోతుంది. ఎన్నో ఐస్బర్గ్లు, ఎన్నో మంచు కరిగిపోతున్నాయి. ఈ మధ్యలో మనం చూసాం సీ డెప్త్లో ఉండేటువంటి ఏవైతే జీవులు ఉన్నాయో అవి బయటికి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే సముద్రం లోపల కూడా పెరిగేటువంటి తాపాన్ని బట్టి అవి బయటికి వచ్చేస్తున్నాయి మనకు తెలుస్తుంది. ఓకే, దీనివల్ల మనకు జరిగే నష్టం ఏంటి సార్ అని అంటే కంప్లీట్గా గ్లోబల్ వార్మింగ్ మనకు దీనివల్లనే ఏర్పడుతుంది. 50% ఎఫెక్ట్ దీనివల్లనే ఉంటుంది. అదేవిధంగా ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో లంగ్స్ యొక్క ఊపిరితిత్తుల వ్యాధి రావడానికి కూడా ఇది మనకు కారకాలు అవుతున్నాయి. అదేవిధంగా ఈ గుట్టలలో ఉండేటువంటి హిమ తెల్లదనాన్ని అవి దూరం చేయడం వల్ల మొత్తం కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి కారణమవుతున్నాయి. అయితే ఇక్కడ బ్లాక్ కార్బన్ పార్టికల్స్ అబ్జర్వ్ సన్లైట్ని అబ్జర్వ్ చేసేస్తున్నాయి అవి ఇంతకుముందు నేను చెప్పిన విధంగా. ఓకే, కాబట్టి దీనికోసం గవర్నమెంట్ ఏం ఇనిషియేషన్స్ తీసుకుంటుంది, దీన్ని తగ్గించడం కోసం ఏం చేస్తుందంటే ఇక్కడ ప్రధానమంత్రి మనం చూసాం ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో భాగంగా ప్రధానమంత్రి ఏం చేస్తుందంటే హౌస్ హోల్డ్ కుకింగ్ ఫ్యూల్స్ ఏవైతే ఉంటాయో హౌస్ హోల్డ్ కుకింగ్కి సంబంధించిన ఫ్యూల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఎందుకంటే కట్టెలు కాలిన తర్వాత వచ్చిన పొగ వల్ల కూడా, కట్టెలు కాలిన తర్వాత ఏదైతే బొగ్గులు ఉంటాయో అవి కూడా ఈ విధంగా బ్లాక్ కార్బన్ లాగా మారిపోయే అవకాశం ఉంటుంది, బ్లాక్ కార్బన్ అయిపోతుంది. కాబట్టి దాన్ని నిషేధించే క్రమంలో దాన్ని తగ్గించాలనే ఉద్దేశంగా
హౌస్ హోల్డ్కు సంబంధించి కూడా వీళ్ళు ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజనలు చేస్తున్నారు. మరి BS6 వెహికల్స్ వస్తున్నాయి, మనం చూస్తున్నాం. BS6 వెహికల్స్ అని చెప్తారు. ఇవన్నీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఇవి ఆల్టర్నేట్ ఫ్యూల్స్ లైక్ గ్యాసెస్ ఫ్యూల్స్, అంటే LPG కావచ్చు, CNG కావచ్చు, ఇథానాల్ బ్లెండింగ్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఈ మొదలు ఎలక్ట్రిసిటీ వెహికల్స్, ఈ కార్బన్ మోనాక్సైడ్ని తగ్గించడం, ఈ డీజిల్ పెట్రోల్ కాలిన తర్వాత వచ్చేటువంటి వాయువు ఏదైతే ఉంటుందో అది అతి కాలుష్యమైన, అతి ప్రమాదకరమైన వాయువు, వాటిని తగ్గించడం కోసం కూడా ఈ BS6 ఎమిషన్ నామ్స్ను వీళ్ళు పాటిస్తున్నారు. ఆల్రెడీ మనందరికి కూడా తెలుసు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే SATAT స్కీమ్ కూడా గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఈ SATAT స్కీమ్లో ఏం చేస్తారంటే సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా? వీటికి సంబంధించి హ్యాస్ బీన్ లాంచ్ టు సెటప్ 5,000 compressed biogas production plants to make CBG available in the market for use. ఓకే, సేమ్ అదే సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకు వెహికల్స్, గ్యాస్తో నడిచే వెహికల్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ నడిచే వెహికల్స్ కావచ్చు, ఇనిషియేటివ్ తీసుకుని దాని మీద వీళ్ళు పని చేస్తున్నారు. అదేవిధంగా మేనేజింగ్ క్రాప్ రెసిడ్యూ, ప్రమోటింగ్ అగ్రికల్చర్ మెకానైజేషన్. ఓకే, ఈ క్రాప్లను వీళ్ళు ఏదైతే అయిపోయిన తర్వాత మొత్తం కూడా కాలబెట్టేస్తారో ఆ కాలబెట్టే ప్రక్రియ కూడా ఆపేస్తున్నారు. ఆపేసి ఈ రెసిడ్యూ కాప్స్ని తిరిగి వాళ్ళు మళ్ళీ దాన్ని మనము మేనేజ్మెంట్ చేసే విధంగా 50% సబ్సిడీ ఫార్మర్స్కి ఇస్తున్నారు. 80% సబ్సిడీ ఏమో హైరింగ్ సెంటర్స్కి ఇస్తున్నారు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైరింగ్ సెంటర్స్కి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ అగ్రికల్చర్ మషీన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ ఇన్సిటు క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్. ఓకేనా? దాన్ని కాలబెట్టకుండా వాటిని తిరిగి ఏమైనా మనం యూజ్ చేసే విధంగా ఆ కార్యక్రమాలు చేస్తే కనుక దానికి సంబంధించి కూడా వీళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు. నేషనల్ క్లియర్ ఎయిర్ ప్రోగ్రామ్. ఈ నేషనల్ క్లియర్ ఎయిర్ ప్రోగ్రామ్ కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, బ్లాక్ కార్బన్ కావచ్చు, వాయు కాలుష్యాలను తగ్గించడం భాగంలోనే ఇది చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంటింగ్ నేషనల్ క్లియర్ ఎయిర్ ప్రోగ్రామ్ యాజ్ ఏ లాంగ్ టర్మ్ time bound national level strategy to tackle air pollution problems across the country. Okay, the center has set a new target of 40% reduction in particular matter concentration in cities covered under the scheme by 2026, updating the earlier goal to 20 to 30% reduction by 2024. ఇక నెక్స్ట్ మనం చూస్తే కనుక ఇండియా ర్యాంక్స్ 24 ఫ్రీ స్పీచ్ ఎమాంగ్ 33 కంట్రీస్ అండి. 33 కంట్రీస్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మన దేశంలో ఎంతవరకు ఇస్తుందని అంటే 24వ స్థానంలో మన దేశం ఉందండి. 24వ స్థానంలో మన దేశం ఉంది ఈ ఫ్రీ స్పీచ్లో. మరి అది ఏంటి, ఎలా ఉందనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఒకసారి మీరు దృష్టి పెడితే అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగంలో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే 19 క్లాస్ 1A అండి. క్లాస్ 1A ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్తుంది. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది యాక్చువల్గా ఇది ఒక ప్రాథమిక హక్కు. ఇది ప్రాథమిక హక్కు. కానీ దీనికి ఏం చేశారంటే వీళ్ళు కొంత రెస్పాన్సిబుల్ రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టారు, అంటే కొంత బాధ్యత అనేది పెట్టారు. అదేమో ఆర్టికల్ 19 క్లాస్ 2లో వీళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే కొన్ని రెస్పాన్సిబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే, నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నీకు ఉంది, కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి భంగం కలగకూడదు. అయితే నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను నువ్వు వాడేటప్పుడు
మన యొక్క మన యొక్క దేశ సమగ్రతకు యూనిటీకి భంగం కలిగే విధంగా ఉండకూడదు. అలా ఉంటే నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే హక్కు నీకు వర్తించదు. ఓకేనా అని చెప్తున్నారు. కానీ మన వాళ్ళు మొత్తం కూడా దేశానికి యూనిటీకి భంగం కలిగే పనులే ఇప్పుడు చేస్తున్నారు. పెద్ద పెద్ద లీడర్లే చేస్తున్నారు. కానీ వాళ్ళ మీద ఎవరు కూడా యాక్షన్ తీసుకునే వాళ్ళు ఉండరు. ఇక్కడ రెబలిజంని ప్రమోట్ చేసే విధంగా స్పీచెస్ ఉండకూడదు అని కూడా మనకు ఆర్టికల్లో చెప్తున్నారు. 19 క్లాస్ 2 ఆర్టికల్ చెప్తుంది. ఏమి చెప్తుంది? వాయిలెన్స్ని రెబలిజాన్ని కూడా ప్రమోట్ చేసే విధంగా మీ యొక్క స్పీచెస్ ఉండకూడదు అని చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కంటెంప్ట్ చేసినా కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కావచ్చు, తీర్పులను కావచ్చు పాటించకపోతే అప్పుడు కూడా మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది, అంటే కోర్టు ఒక తీర్పు ఇస్తే అది ఇదని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు అని కూడా చెప్తుంది. అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పి ఏది పడితే అది ఫేక్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి లేదు. ఫేక్ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. అర్థమవుతుందా? అవి దానివల్ల ఎవరికైనా సరే ఏదైనా రెప్యుటేషన్ వాళ్ళ హామ్ జరుగుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇలాంటి హేట్ స్పీచెస్ ఇవన్నీ కూడా చేస్తే 153A 295A ఆఫ్ ఐపీసీ పాత ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరుగుతుంది. అయితే కొన్ని సోషల్ మీడియాలో ఈ మధ్యలో మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో ఏమైనా వీడియోలు పెడితే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఉన్నాయని చెప్పి కూడా పెడుతున్నారు కదా. అది 66A సెక్షన్ 66A కింద కేసులు పెడుతున్నారు. కానీ ఒక కోర్టు, సుప్రీంకోర్టు ఏం చేసిందంటే శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక కేసులో ఈ యొక్క 66A సెక్షన్ని స్ట్రైక్ డౌన్ చేసేసింది. ఇది వర్తించదు అని కూడా చెప్పేసింది. కాబట్టి ఎవరైనా మనం ఏదైనా మాట్లాడినప్పుడు అది కనుక ఈ పైన ఉన్నటువంటి ఈ అంశాలకు కనుక అది వర్తించకపోతే మాత్రం మన మీద వాళ్ళు కేసు పెట్టడానికి లేదు. అది కూడా మనం చూసుకోవచ్చు. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ స్టార్టప్లకు సంబంధించి నెక్స్ట్ ఇష్యూ ఉంది. స్టార్టప్లకు సంబంధించి స్టార్టప్ మహాకుంభ్ బిగిన్స్. ఏప్రిల్ 3 రోజు మహాకుంభ్ ఉందంట స్టార్టప్లకు సంబంధించి. భారత్ ఇన్నోవేట్స్ అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా మనం చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఇది ఎవరు చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FICCI. ఓకేనా? అదేవిధంగా ఇది ఈ భారతదేశంలోనే ఇప్పటి వరకు ఉన్నటువంటి లార్జెస్ట్ అతిపెద్ద గ్యాదరింగ్ కాబోతుందండి. ఎవరి గ్యాదరింగ్ ఇది? ఆఫ్ స్టార్టప్ కంపెనీలకు సంబంధించిన అతిపెద్ద గ్యాదరింగ్ ఇది అవ్వబోతుంది. ఇది ఎప్పటి నుంచి అని అంటే ఏప్రిల్ 3 నుంచి 5 వరకు ఉందండి. ఇది ఏప్రిల్ 3 నుంచి 5 వరకు భారత్ మండపం న్యూఢిల్లీలో ఉందండి. న్యూఢిల్లీ భారత్ మండపం న్యూఢిల్లీలో ఈ యొక్క కార్యక్రమం అనేది ఉంది. ఓకేనా? దీంట్లో ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద బ్యాంకులు కావచ్చు, సహకార సంస్థలు కావచ్చు సపోర్ట్ చేస్తున్నాయి. దీంట్లో యుఎస్ఏకి సంబంధించినటువంటి మొత్తం 50 కంట్రీస్ దీంట్లో పాల్గొంటున్నాయండి. మొత్తం దాంట్లో ముఖ్యమైనటువంటి మనం చూసుకుంటే యుఎస్ఏ కావచ్చు, యూరప్ కంట్రీస్ కావచ్చు, అదేవిధంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, ఇంకా పోతే సౌత్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, సౌత్ ఏషియా కంట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో పాల్గొంటున్నాయి. మొత్తం ఎన్ని దేశాలంటే 50 దేశాలండి.
50 దేశాలు ఈ స్టార్టప్కి సంబంధించినటువంటి వాటిలో పాల్గొంటున్నాయి. ఓకేనా? అదేవిధంగా ఒక 1000 మంది ఇన్వెస్టర్స్ డిఫరెంట్ కంపెనీస్ 1000 కంపెనీస్ దీంట్లో వస్తున్నాయి. 3000 మంది ఇక్కడ ఎగ్జిబిటర్స్ కూడా వస్తున్నారు. ఎగ్జిబిటర్స్ 3000 మంది ఇక్కడ వస్తున్నారు. 300 మంది ఎగ్జిబిట్ చేస్తే ఆ పిచ్చులు వీళ్ళకి నచ్చినట్టయితే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇన్వెస్టర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. 50 దేశాలకు సంబంధించిన 1000 మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు. 3000 మంది ఎగ్జిబిటర్స్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది అతిపెద్ద లార్జెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ స్టార్టప్స్ కాబోతుంది. ఓకేనా? అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే 1.67 lakh కంపెనీస్ అండి. కంపెనీస్లో 1.67 lakh కంపెనీస్లో వీళ్ళకు అవకాశాలు ఇవ్వబోతున్నారు. ఓకేనా? ఇక్కడ సహకారం అందించేది ఎవరు? సహకారం ఎక్కడి నుంచి వస్తుంది అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఒకసారి చూడండి. మనకు ఇంతకుముందు కూడా మనం ఉమెన్స్ డే రోజు మనం చూసాం. మహిళలకు సంబంధించిన సాధికారిత పనులలో మనకు సిడ్బి ఏదైతే ఉందో, సిడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏంటి? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. వారికి ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన సపోర్ట్ అది కూడా ఇస్తుంది. గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ స్టార్టప్ కూడా దీనిలో సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? దీన్ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఈ యొక్క స్టార్టప్కు సంబంధించినటువంటి మహాకుంభ్ స్టార్టప్ అని పేరు పెట్టారు. ఎందుకంటే మహాకుంభ్ కూడా లార్జెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ పిలిగ్రిమ్స్ కాబట్టి ఇక్కడ లార్జెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ స్టార్టప్స్ అనే ఒక సూచికతో వీళ్ళకి పెట్టడం జరిగింది. ఓకే, మరి నెక్స్ట్ మనం ఒకసారి చూద్దాం. ఇక AIKEYME మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఓకేనా? అసలు ఈ ఎక్సర్సైజ్ అనేది ఎవరెవరి మధ్యలో జరుగుతూ ఉంది? ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉంది. ఇది ఇండియన్ నేవీ, మన యొక్క ఇండియన్ నేవీ మరియు ఆఫ్రికన్ నేషన్స్ ఏవైతున్నాయో ఆఫ్రికన్ నేషన్స్ మధ్యలో జరిగేటువంటి ఒక ఎక్సర్సైజ్ అండి ఇది. ఈ ఎక్సర్సైజ్ ముఖ్యంగా మన ప్రధానమంత్రి రీసెంట్గా మనం చూసాం, మారిషియస్ కూడా వెళ్ళడం జరిగింది. మహాసాగర్కి సంబంధించి ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ కావచ్చు, గ్రోత్ అక్రాస్ ద రీజన్ గ్రోత్ కోసం కావచ్చు, కోఆర్డినేషన్కి సంబంధించినటువంటి అంశాల గురించి కావచ్చు, అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే అదే మహాసాగర్లో భాగంగానే ఇవాళ ఈ యొక్క మనకు జరిగిన ఎన్హాన్సింగ్ డిఫెన్స్ కోఆపరేషన్ విత్ సెవరల్ ఆఫ్రికన్ నేషన్స్, ఎన్హాన్స్మెంట్ చేయడానికి ఆఫ్రికన్ నేషన్స్తో ఇది ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉంది. ఈ ఎక్సర్సైజ్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది కోస్ట్ ఆఫ్ దార్ ఎస్ సలాం తంజానియా అండ్ ఆల్సో co-hosted బై ఇండియన్ నేవీ. మన యొక్క ఇండియన్ నేవీ కూడా దీన్ని కోహోస్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు దీని గురించి మీకు చెప్పాలంటే, స్లో అవుతుందా, ఫాస్ట్ అవుతుందా, కరెక్టే ఉందా అది కూడా మీరు నాకు చెప్పండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆఫ్రికా ఏదైతే ఉందో, ఈ ఆఫ్రికా ఇండియా ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్. ఏంటి?
ఎంగేజ్మెంట్ ఈ ఇంతకుముందు ఇక్కడ మనం చూసాంగా ఆఫ్రికా, ఇండియా, ఓకేనా, కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్. కీ అంటే కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్, ఓకేనా. సో ఇక్కడ మనం ఇంకా ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో 10 దేశాలు ఆఫ్రికన్ కంట్రీస్, ఏ కంట్రీస్? ఆఫ్రికన్ కంట్రీస్, 10 ఆఫ్రికన్ కంట్రీస్ దీంట్లో పాల్పంచుకుంటున్నాయి, ఓకేనా. దీని గోల్ ఏంటి అని అంటే ముఖ్యంగా ఈ యొక్క మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఈ యొక్క సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో జలాలను కాపాడుకోవడము, వాటికి సంబంధించి అక్కడ వాళ్ళ కోఆపరేషన్, 2 రీజన్స్ వీరి దేశాల మధ్యలో, ఈ దేశాల మధ్యలో కోఆపరేషన్, ఆ రీజన్లో ఉన్నటువంటి రిపోర్టెడ్లీనెస్, కొలాబరేషన్ విత్ ది కంట్రీస్, ఓకేనా, అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది ముఖ్యమైనటువంటి గోల్ ఇది చేయడానికి. ఇక్కడ 6 రోజుల పాటు ఇది జరుగుతుందండి. ఈ 6 రోజుల పాటు 2 ఫేసెస్లో జరుగుతుంది. ఒక ఫేస్ ఏమో హార్బర్ ఫేస్ అండి, ఒక ఫేస్ ఏమో హార్బర్ ఫేస్, ఇంకొక ఫేజ్ వచ్చేసి సీ ఫేజ్. 2 ఫేజెస్లో ఈ యొక్క ఎక్సర్సైజెస్ మనకు జరుగుతూ ఉన్నాయి. ఆ 2 ఫేజెస్లో ఈ ఎక్సర్సైజ్ మనకు జరుగుతూ ఉన్నాయి. ఆఫ్రికా దేశాలు మరియు భారతదేశం ఆ మధ్య రీజన్లో ఉన్నటువంటి సముద్రానికి సంబంధించి, సముద్రంలో ఉన్నటువంటి ఆ సహకారాలకు సంబంధించినటువంటి ఒక ఒప్పందంపై ఎక్సర్సైజెస్ వీళ్ళు చేస్తూ ఉన్నారు. దీంట్లో మన వాళ్ళు ఏం చేశారంటే ఐఎన్ఎస్ సునాయన అనేటువంటి షిప్ని మన హిందూ మహాసముద్రంలో వీరు దింపడం జరిగింది. ఇది సాగర్లో భాగంగానే, మహాసాగర్ ఇన్నోవేటివ్లో భాగంగా మనకు ఒప్పందాలు ఉన్నాయి కదా, వేరే వేరే మారిషస్తో కూడా ఉన్నాయి, ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్తో కూడా చేసుకున్నాం. సో మనకు చుట్టూ ఉన్నటువంటి మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ఓకేనా. దాంట్లో భాగంగానే జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే మనం చూస్తున్నాం చైనా ఎంత ఫాస్ట్గా ఈ యొక్క ముందుకు దూసుకోబోతుందో. మరి అలాంటి తరుణంలో ఖచ్చితంగా మనము ఇండియన్ ఓషియన్ రీజన్కి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయాలను పెంపొందించాలి అనే ఉద్దేశంగా వీళ్ళు ఆఫ్రికాతో ఈ ఒప్పందాలు కుదుర్చుకొని ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఓకే. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. రష్యా ఉక్రెయిన్ బార్డర్ డివైడ్, ట్రంప్ పుషెస్ సీజ్ ఫైర్ డీల్. రష్యా ఉక్రెయిన్ మామూలుగా మనకు చూసుకుంటే ఈ రష్యా ఉక్రెయిన్ అనే కాన్ఫ్లిక్ట్ ఎప్పటి నుంచి వచ్చింది సార్, అసలు ఎక్కడిది వీళ్ళకు పంచాయతీ? వీళ్ళకు దాదాపుగా 2014 నుంచి వీళ్ళ గొడవలు నడుస్తున్నాయండి. 2014 నుంచి గొడవలు నడుస్తున్నాయి. కానీ 2022లో ఒకటేసారి ఫుల్ స్కేల్ ఇన్వేజన్ అనేది జరిగింది. ఫుల్ స్కేల్ దండయాత్ర, యుద్ధం స్టార్ట్ చేసేసిండు. అయితే ఇంత పెద్ద ఫుల్ స్కేల్ ఇన్వేజన్ అనేది వరల్డ్ వార్ 2 తర్వాత ఇదేనంటానండి. వరల్డ్ వార్ 2 తర్వాత ఇదే, ఓకేనా. అయితే ఇప్పుడు మార్చ్ 2026, 24-25 నైట్లో వీళ్ళు ఏం చేశారంటే ఒప్పందం, మన యొక్క ట్రంప్ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒప్పందం కుదిర్చాడు. ఆ ఒప్పందంలో వీళ్ళు ఏం చెప్పారు ఆ ఒప్పందంలో అని అంటే, ఇలా యుఎస్ ఏం చెప్తుందంటే ఇద్దరు కూడా అంగీకరించారు, డీల్ అనేది ఓకే అయింది అని చెప్తున్నారు. మరి డీల్లో ఏం చేయాలి అని అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే వాళ్ళకు సంబంధించినటువంటి గ్యాసెస్, ఎనర్జీ, ఓకేనా, ఎనర్జీకి సంబంధించిన వాటి మీద కావచ్చు, గ్యాస్లకు సంబంధించిన వాటి మీద కావచ్చు అటాక్ చేయకూడదు అని టార్గెట్స్ మీద, గ్యాస్ స్టేషన్స్ మీద
అటాక్ చేయకూడదు, అండ్ అదేవిధంగా వాటర్లో కూడా అటాక్ చేయకూడదు. ఇది ఇరు వర్గాలు కూడా దానికి ఒప్పుకొని వీళ్ళు ఆ యొక్క 30 days సీజ్ ఫైర్ అనేది చేశారు. అది కంటిన్యూ అవుతుందా లేదా ఆగిపోతుందా అనేది మనం మళ్ళీ చూడాలి. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తము కూడా ఈ యొక్క యశ్వంత్ వర్మ ఏదైతే ఉన్నాడో, జస్టిస్ యశ్వంత్ వర్మ గారు, వారి ఇంట్లో మీ అందరికీ తెలిసిన విషయమే, వారి ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఆ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు దాన్ని ఆర్పడానికి ఆ ఫైర్కి సంబంధించినటువంటి సిబ్బంది వెళ్తుంది. ఆ సిబ్బంది వెళ్ళినప్పుడు వాళ్ళకు డబ్బుల కట్టలు, మనీ కనబడతాయి. వాళ్ళు వెంటనే రిపోర్ట్ చేస్తారు. ఇదంతా మీకు తెలిసిన విషయమే. అయితే దీని మీద ఆల్రెడీ మనం చెప్పినాం, ఒక త్రిసభ్య కమిటీ వేశారు. దీన్ని ఏమంటారు, ఇన్హౌస్ ఎంక్వైరీ అని అంటారు. ఒక ఇన్హౌస్ ఎంక్వైరీ వేసి, ఈ ఇన్హౌస్ ఎంక్వైరీ ఎప్పుడు వేశారు అని అంటే 22 మార్చ్ రోజు వేశారు. ఈ ఇన్హౌస్ ఎంక్వైరీ 22 మార్చ్ రోజు ఈ యొక్క ఇన్హౌస్ ఎంక్వైరీ వేయడం జరిగింది. మరి ఈ ఇన్హౌస్ ఎంక్వైరీని వేసిన తర్వాత ఇది ప్రొసీజర్. ఇది ఇన్హౌస్ ఎంక్వైరీ అనేది స్టార్టింగ్లో ప్రొసీజర్ కంపల్సరీ. ప్రతి ఒక్కరికి ఎవరికైనా హైకోర్టు న్యాయమూర్తులను డైరెక్ట్గా వాళ్ళను తీసేయడానికి ఉండదు. దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఇన్హౌస్ ఎంక్వైరీ ఉంటుంది. తర్వాత పార్లమెంట్లో కూడా దాన్ని తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఇంపీచ్మెంట్ అనే సిస్టమ్ ద్వారా చేయాల్సి ఉంటుంది. కొలీజియం కూడా దీని మీద నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి ఏం చేసిందంటే తర్వాత 22వ తారీఖు ఎప్పుడైతే ఈ యొక్క ఇన్హౌస్ ఎంక్వైరీ చేశారో, ఈ ఇన్హౌస్ ఎంక్వైరీ చేసిన తర్వాత అలహాబాద్ హైకోర్టు మదర్ కోర్టు అతనిది అది. కాబట్టి అలహాబాద్ హైకోర్టుకే మనం ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఈ త్రిసభ్య కమిటీ అనేది చెప్పడం జరిగింది. ఒక ఆలోచన చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే 24 మార్చ్ 2025 నాడు బార్ అసోసియేషన్ ఏది ఉంటుందో, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఏది ఉంటుందో, వాళ్ళు మా దగ్గరికి పంపకూడదు, ఇది డంప్ యార్డ్ కాదు అనే విధంగా వాళ్ళు డైరెక్ట్గా చాలా ర్యాష్గానే బిహేవ్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మా దగ్గర పంపకూడదు అన్నారు. అయినప్పటికీ కూడా ఈ త్రిసభ్య కమిటీ లేదంటే త్రిసభ్య కమిటీ కాదు, ఈ కొలీజియం ఏతుందో, సుప్రీంకోర్టు కొలీజియం ఏతుందో 2025 నాడు ఈ యొక్క సుప్రీంకోర్టు కొలీజియం అంటే CJI 3 సీనియర్ జడ్జెస్ అండ్ మినిస్టర్స్, ఓకే, టీమ్ ఆఫ్ మినిస్టర్స్ కూడా దీంట్లో ఉంటారు. మొత్తం కలిస్తే ఇది కొలీజియం అవుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కావచ్చు, హైకోర్టు న్యాయమూర్తులను కావచ్చు, ఎంపిక చేయాలన్నా వీళ్ళను తీసివేయాలన్నా కానీ ఈ కొలీజియం సిస్టమ్ ద్వారానే ఇది చేయడం జరుగుతుంది. ఓకేనా. మరి 2025 మార్చి రోజు వీళ్ళు ఏం చేశారంటే అలహాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది. సుప్రీంకోర్టు అలహాబాద్ కోర్టుకి కొలీజియం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇలా మేము చెప్పిన తర్వాత కూడా మాకు వద్దు అని చెప్పి మేము చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు మాకు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి 26th నుంచి మేము ధర్నా స్ట్రైక్ చేస్తున్నాం, మేము విధులకు రాము, ఓకేనా, మేము విధులకు వస్తలేము, మేము ఏ కొత్త కేసులు తీసుకోము, మేము స్ట్రైక్ చేస్తున్నామని చెప్పి వీళ్ళు స్ట్రైక్ స్టార్ట్ చేయడం జరిగింది. నిరవధిక ధర్నా వీళ్ళు స్టార్ట్ చేశారు. నిరవధిక ధర్నా చేస్తున్నారు వీళ్ళు, మాకు వద్దు, మా దగ్గర పంపించకూడదని. ఏం జరుగుతుందో మరి మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇవి ముఖ్యమైనటువంటి ఈరోజు వార్తలు. మీకు నేను కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే మీతో డిస్కస్ చేస్తా. అందులో కూడా చాలా డెప్త్గా మనము అన్నిటి మీద కూడా డిస్కస్ చేస్తున్నాం. ఈ పీడిఎఫ్ని ఇది బాగుందా, ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ తీసుకోవాలా, ఇంకా కొంచెం స్లో చేయాలా, కొంచెం ఫాస్ట్ చేయాలా, ఎలా కావాలనేది దయచేసి ఈ వీడియో అయిపోయిన వెంటనే కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. మీకోసం కష్టపడి చాలా కంటెంట్ మొత్తం కూడా మీకు ఇస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, అందరికీ దీన్ని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 6th ఏప్రిల్కి అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్లో రిపోర్టింగ్ డేట్ ఉంది. మనము సీజన్ 5 అనేది 7th ఏప్రిల్ రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 886399905999 నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకోండి. 31 మార్చ్ వరకు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకు 10,000 రూపాయలు డిస్కౌంట్ ఉన్నాయి. 10,000 రూపాయలు డిస్కౌంట్ ఉన్నాయి. ఆ తర్వాత ఎలాంటి డిస్కౌంట్ కూడా ఉండదు. హైదరాబాద్లో కూడా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఈ 888667 నెంబర్ కాల్ చేసి ఇక్కడ మీరు అడ్మిషన్ వివరాలు తెలుసుకోండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్, జై భారత్.